మొన్న మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అన్న మా ఇంటికొచ్చాడు. ఆ అన్న నన్ను ఒక క్వెషన్ అడిగాడు. ఆ క్వెషన్‌కి నేను రిప్లై ఇస్తుంటే, మధ్యలో మా హస్బెండ్ వచ్చి తనకిచ్చిన ఆన్సర్‌కి అసలు ఆ అన్న నోట మాట రాలేదు. వెల్కమ్ టు మై ఛానల్ విభా కలెక్షన్. అసలేం జరిగిందంటే, ఆ అన్న నన్ను ఒక క్వెషన్ అడిగాడు. "చెల్లి బిజినెస్ ఎలా జరుగుతుందిరా?" అని అంటే, నేనుండి "ఓకే అన్న పర్లేదు. కానీ ఇంకా ఇప్పుడే మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అవుతుంది గదా! సీజన్ ఏం లేదు కాబట్టికి డల్‌గా ఉంది. మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అవుతే బిజినెస్ పికప్ అవుతుందన్నా" అని చెప్పేసి నేనైతే రిప్లై ఇస్తున్నాను. ఆ అన్నొచ్చేసి ఇంకొక క్వెషన్ అడిగాడు నన్ను. ఏమనంటే, "ఎంతొస్తుందిరా చెల్లి మంత్లీ నెలకి ఒక 20,000-30,000 వస్తాయా?" అని అడిగారు. దానికి నేను షాక్ అయ్యి, వామ్మో! అంత అమౌంటా అన్న! కలలో వచ్చినా బాగుండేది. అంత అమౌంట్ ఒక్కసారన్నా వస్తే బాగుండు అని చెప్పేసి నేను ఆ అన్నకి రిప్లై ఇస్తుంటే, మధ్యలో మా హస్బెండ్ వచ్చి, "తెలిసిన వాళ్ళు మీరే తీసుకోవట్లేదురా, వేరే వాళ్ళు అన్నోన్ పర్సన్స్ ఇంకెలా తీసుకుంటారు" అని చెప్పేసి ఒక్క మాట అన్నాడు. ఆ మాటకైతే ఆ అన్న అసలు నోట మాట రాలేదు మళ్ళీ. ఆ అన్న అలా అడగగానే అసలు కొద్దిసేపు వరకు నా మైండ్ అయితే మొత్తం దాని మీదే ఉందండి. బిజినెస్ చేస్తున్నాము అంటే అసలు ఎంతో వీళ్ళు వేలు వేలు సంపాదించేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారా బయట అని చెప్పేసి అయితే నాకు అనిపించింది ఆ అన్న అడగగానే. అంత అమౌంట్ మంత్లీ రావాలంటే నియర్లీ ఒక 70,000-80,000 రూపీస్ బ్యాంగిల్స్ అమ్మాలేమో. ఒక బ్యాంగిల్ సెట్ మేక్ చేస్తే అందులో ఒక 30 ఆర్ 40% అమౌంటే మిగులుతుందేమో. మిగతాదంతా రా మెటీరియల్ తీసుకురావడానికే సరిపోతుంది. ఇంతకీ మీరేమంటారు? కామెంట్ చేయండి. నేను చేసిన ఈ పెండెంట్స్ మీకెలా అనిపించాయో చెప్పండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటితో చేసే ఇన్విజిబుల్ చైన్స్ నెక్స్ట్ వీడియోస్‌లో అప్లోడ్ చేస్తాను.